తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదించినారు. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా మరింత బాధ్యతగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో, అంతకు ముందు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏ ఫలితాలు ఇచ్చినారో, పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ గెలిపించిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత 2020 ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ గాని వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది. గతంలో వాళ్ళు 2020లో 293 వార్డులు 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు 0 చేసినారు, ఒక కార్పొరేషన్ తప్ప. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80-90% పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను, కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వారిచ్చిన బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర అర్బనైజేషన్ కు అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కలుగజేయడానికి ప్రత్యేకంగా అన్ని రకాల నిధులను కేటాయిస్తూ మేము ముందుకు సాగుతాం.